ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి రైతు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న రైతులతో సహా అందరూ ఆనందంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, ఆనందంగా ఇచ్చారు భూములు. దీంట్లో ఇచ్చిన రైతుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆనందంగా ఇచ్చారు. ఈరోజు వాళ్ళ నాయకుడిని వాళ్ళే నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అన్నారు ఎంత ఖర్చు ఎందుకు అని. ఈరోజు అంత ఖర్చు జరిగితేనే రేపు పొద్దున ఆంధ్ర అనేది ఒకటి ఉంది. దీని విలువ ఏంటంటే, దీని ప్రతిఫలం ఏంటంటే రేపటి నాడు వస్తుంది, ఇప్పుడు రాదు. దానికోసం ఇంత ఖర్చు పెడతారు. హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ప్రత్యేక హోదాతో ఉన్నాయి, వాటన్నిటికీ వచ్చినాయి అన్నారు. కానీ ఈ రోజు కూడా వాటికి ఒక గుర్తింపు లేదు ఇతర దేశాల్లో. కానీ ఇప్పటికే అమరావతి అనేది ఒకటి ఉంది అని చెప్పి ఇతర దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చారు. అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం. దట్ ఈజ్ లీడర్. ఆ లీడర్ని బట్టే ఆ రాష్ట్రానికి పేరు అనేది వచ్చింది. ఈ రోజు ఎంత పేరు వచ్చింది అంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు లేకపోతే ఈ రోజు ఇంత పేరు లేదు. మనం విడిపోతే ఎలా ఉండేవాళ్ళం అంటే ఎక్కడో పడేసిన ఒక తాటి ముక్కలాగా ఉండేవాళ్ళం. ఈ రోజు ఆంధ్రాకి ఇంత పేరు వచ్చేది. మేము ఆనందంగా భూములు ఇచ్చాం. రేపు పొద్దున మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిద్దని మేము ఖచ్చితంగా నమ్ముతాం. ఈరోజు దీనికి ఇదే సాక్ష్యం, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం కూడా ఏమి.